ప్రాక్టీస్ అయింది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిన్న కురిసినటువంటి భారీ అకాల వర్షాలకు చాలా చోట్ల పంట నష్టం తీవ్రంగా జరగడం జరిగింది. కనుక ప్రభుత్వం వ్యవసాయ అధికారులు వెంటనే భూపాలపల్లి, మన గుల్లబుద్దారం, చికెన్పల్లి, రాంపూరు, నాగారం, అంబాపూరు ఈ యొక్క గ్రామాలలో పర్యటించి పంట నష్టం అంచనా వేసి వెంటనే రైతులను ఆదుకోవాలని తీర్మానం టీము విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు మేము పర్యటించినటువంటి కొన్ని గ్రామాల్లో చూస్తే ఇక్కడ కళ్ళాలలో వడ్లు విపరీతమైనటువంటి తడిచిపోవడం జరిగింది, అలాగే కుట్టుకుపోవడం జరిగింది. రైతులు ఏడుస్తున్నారు, విలపిస్తున్నారు. కనుక ప్రజాప్రభుత్వం వెంటనే ప్రజలను ఆదుకోవాలని తీర్మానం డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఈ అటువంటి అకాల వర్షాలు ఎవరు ఊహించినటువంటి తన ఉరుములతోటి మెరుపులతోటి కూడినటువంటి భారీ రాళ్ల వర్షం భూపాలపల్లి జిల్లా అంతటా పడడం జరిగింది. పంటలు పెద్ద ఎత్తున నష్టపోవడం జరిగింది. రైతులు విలపిస్తున్నారు. ఆరుగాలం శ్రమించినటువంటి ఈ యొక్క పంట ఈరోజు ఇలా నీళ్లపాలు కావడం జరిగింది. రైతులు వాళ్ళ కూతుళ్ళ పెళ్లిళ్లకు, అలాగే తెచ్చినటువంటి అప్పులు కట్టుకోవడానికి సిద్ధమైన టైంలో ఇలా అతివృష్టి అనావృష్టి అన్నట్టు ఈ అతివృష్టితోటి ఈరోజు విపరీతమైనటువంటి గాలి దుమారాలు, అడగళ్ళ వాన పడడం వల్ల రైతులు విలపిస్తున్నారు. కనుక వెంటనే వ్యవసాయ అధికారులు స్పందించి ఈ యొక్క పంట అంచనా వేసి వెంటనే ఈ రైతులకు కావాల్సినటువంటి కాంపన్సేషన్ ప్రభుత్వం ద్వారా ఇప్పించాలని తీర్మానం డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే ఈ పంట బీమా ఏదైతే ఉందో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు అమలు చేయడం లేదు. కనుక పంట బీమా కూడా వెంటనే తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని తీర్మానం డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే రైతు పెద్ద ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాష్ట్రం ఏ రోజు కూడా బాగుపడలేదు. కనుక రైతును బాగా చూసుకోవాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కనుక వెంటనే ఈ వ్యవసాయ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆఫీసులలో కాకుండా పంట పొలాలలో తిరిగి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి వెంటనే ఈ రైతులను ఆదుకోవాలని తీర్మానం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇట్లా చూస్తున్నటువంటి ఈ యొక్క పరిస్థితి చూస్తే మాకే చాలా హృదయ విదాకరంగా ఉంది. కనుక ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క పంట నష్టాన్ని అంచనా వేసి రైతుల్ని ఆదుకోవాలని తీర్మానం డిమాండ్ చేస్తూ ఉంది. మీ అందరికీ కూడా చెప్తున్నా, రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. కనుక ప్రభుత్వాలు ఖచ్చితంగా ఆదుకోవాలని తీర్మానం ఈ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఎవరైతే రైతులు మమ్మల్ని ఆహ్వానిస్తారో ప్రతి ఒక్కరి భూమిలో వెళ్ళి మేము స్వచ్ఛందంగా వాళ్ళ పంట నష్టాన్ని అవసరమైతే మేమే అధికారులకు చెప్తాము. కనుక అధికారులు వెంటనే ఈ యొక్క పొలాలలోకి వెళ్ళి ప్రజల్ని ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తోట పెట్టుకుని 4 సంవత్సరాల నుంచి పంట ఇట్లా నష్టపోతా అని రాసుకున్నాం. రాసి ఫోటోలు ఇచ్చేటోళ్ళు నాకు రాదు, నా పక్కన ఉన్న ప్రశ్నిస్తాను. అయితే ఈ విషయాన్ని కూడా ఇప్పుడు నాకు ఫోన్ చేయి, ఇవన్నీ నీళ్ళు పడ్డాయి. మొత్తం మునిగిందా రాత్రి? ఇవన్నీ ఇప్పుడు అంటే నీళ్ళు ఇంకా బాగా మొత్తం నిండిపోయిందమ్మా. నిన్న ఎంత బాగా వర్షం కొట్టిందా? మొత్తం ఇవన్నీ నీళ్ళు ఇప్పటికి కూడా నీళ్ళే ఉన్నాయి కదా కట్టగట్లకు. అంతే ఇట్లా వచ్చినట్టున్నాయి. అదే ఇక్కడ కట్టేసి పేరమ్మా కుమార్. ఎన్ని ఎకరాలు మీరు? 5.
మొత్తం ఒక 20 మీటర్ల కానీ అవతల నుంచి ఒక 4 పరదాలే ఇంకొక ఇంత మందం ఉంది ఎత్తినాం కానీ ఏమి ఎత్తినా ఎత్తినాం సార్ మొత్తం ఇంత మందంతో పోయినాయి. అదే కొంచెం 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 ఎత్తినాం మట్టి మళ్ళీ ఎక్కువ మట్టి ఇట్లా తీసినాం అనుకో ఈ మళ్ళీ ఉన్నాయి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇట్లా తీసినా కూడా అసలు చేతికి రావు మళ్ళీ మంచి వాటిలు కూడా కొనరాని ఇక మీద మీద కొన్ని ఎత్తినాం. ఇక 2 ట్రాక్టర్ల వడ్లు ఇక వేస్ట్ అయినట్టే. 2 ట్రాక్టర్లు అంటే 4 ట్యాంకుల వడ్లు 4 ఎకరాల వడ్లు సార్. 4 ట్రాక్టర్ల వడ్లు అయితే 2 ట్రాక్టర్లు వెళ్ళినాయి. ఇంత ముందు మళ్ళా షిఫ్ట్ చేయించిన రోడ్డుకు షిఫ్ట్ చేయించిన ఇప్పుడు ఇక మళ్ళీ అక్కడ ఉంటే మళ్ళీ నైట్ వర్షం కొడితే మళ్ళీ ఉండైపోతాయని తీసి రోడ్డు వరద మొత్తం అంటే గింత వరద ఇప్పుడు అక్కడ ఆ దొయ్యలు కూడా పడ్డాయి. పరదాలు కప్పినా కూడా అది మొత్తం అట్లా అయితే అనే మళ్ళీ ఉన్నాయి లేని తీసి రోడ్డు మీద పోసిన ఈ దేశానికి అన్నం పెట్టే రైతుకే అన్నం కరువు అవుతుంది. ఎట్లా చేస్తారు? ఎలా బతుకుతారు? ఉన్నోళ్ళు ఎలా బతుకుతారు? మేమే ఇంత చేద్దామన్న ఆలోచన కూడా ఎందుకు చేసుడు అనిపిస్తాను. పొద్దున లేచిన కానీ ఈయనే ఉన్నాం, కన్నానికి పోలేం మేము. పొద్దున వచ్చి ఈయనే నేర్పుకుంటా పోసుకుంటూనే ఉంటాను. మమ్మల్ని ఆదుకునే ముఖ్యమంత్రి లేరు, ఆదుకునే ఎమ్మెల్యే లేరు, ఎవరు లేరు. ఓట్లప్పుడైతే వస్తారు, నాకే ఆదుకునే లేరు మా రైతుని. మా పరిస్థితి ఏంటి ఇప్పుడు? రాజన్న ఇక దాని పక్కన మాది ఉన్నది, అది మొత్తం రాలిపోయినాయి. ఇక ఎట్లా అంటే ఇక ఇట్లా ఈ టైప్ లో పడ్డాయి. ఎవరు బాగున్నది కానీ ఎవరికి చెప్పుకో మా బాధ మేమే అనుభవించుకుంటాం. ఏడ్చినా ఇక ఏడ్చినా ఏదో సాగు చేసుకోవాలి కానీ బయట ఏడ్చినా ఈ పైన ఇప్పుడు తడవలే కప్పినా కూడా పైనుండి వరద వచ్చి కింద వచ్చినాయి. పైనుండి వరద వచ్చి కిందికి అందరి పరిస్థితి అంతే, ఒక్కలాని కాదు. అట్లా వచ్చి అట్లా ఇవన్నీ దంచుకొని ఈ తడిసిన వాటిని కూడా కొనుగోలు పోవాలి. రేట్ తక్కువ చేయద్దు. ఎట్లా ఉన్న రేట్ అదే రేట్ పెట్టాలి. రైతులు ఇప్పుడే లాస్ అయ్యారు కదా వాటిని కొట్టుకుపోవడం వల్ల, ఈ వార్తల వల్ల. ఎవరో ఒకరు ఆదుకోవడానికి మేము అడిగే. ఎందుకంటే మాకు ఇక గిట్ల ఎటు పడితే అట్లు పోయినాయి, మొత్తం తడిచినాయి, అంతా ఆగమాగమైంది. చెప్పలేం కానీ కొంచెం మా బాధ కొంచెం ఎక్కడ దాకపోతుందో ఎవరికి అందుతుందో మా బాధ. ఫస్ట్ మరి తీర్మానం మల్లన్న కూడా మేము చేతులు ఎత్తి ముక్తాను, కొంచెం ఆదుకోవాలన్నా. మల్లన్న అదే మల్లన్న అంటే ఓకే, అందరు ప్రజల మనిషి మల్లన్న అంటే మేము అందరికి అభిమానం. కొంచెం ఐడియా ఉన్నది, చూస్తూనే ఉంటాం ఆయన వార్తలు ఎప్పటికీ. మమ్మల్ని ఆ తీర్మానం వలన కూడా అందరు న్యాయం చేసే మనిషి. ఆ ముఖ్యమంత్రికో ఎవరికో ఈ మా మా పరిస్థితి అర్థమయ్యేదిగా చెప్పుకోవాలని అనుకుంటాను. చెప్తాడు మా ముఖ్యమంత్రి కూడా ఇవాళ మాట్లాడమన్నాడు. అందరి ఫోటోలు కూడా ఏమైనా మాట్లాడతావు? ఒక నిమిషం మాట్లాడుతాను మంచిగా. మాకు వడ్లు కొనుగోలు చేయాలి, ధర ఎట్లున్నదో ఆ ధరే పెట్టాలి. మాకు తడిచిన వడ్లని తక్కువ రేట్ చేయద్దు. కటింగ్లు అవి పోకుండా చూడాలని మొత్తం తడిచినాయి వడ్లు మొత్తం. కింద మళ్ళీ మాట్లాడిండు, వీడియో కాల్ చేసి మాట్లాడిండు. ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా అన్నాడు, భూపాలపల్లి పరిస్థితి అంతా పంపించమన్నాడు. రిపోర్ట్ పంపి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి
వ్యవసాయ అధికారులు ఉంటారు కదా. ఇప్పుడు ఇదే కాదు మొత్తం వరి కొయ్యని వారిలో కూడా మొత్తం మరి మొక్కజొన్న అన్ని ఇప్పుడు ఒక్కొక్కరు వడ్లు రాలిపోయినాయి, మొక్కజొన్న మొత్తం మడిపోయింది, ఇది తడిసి మొలకలు వస్తాయి. ఇవన్నీ వేసిన పరదలు కూడా మొత్తం రైతు మొత్తం లాస్ అయ్యారు ఈ సంవత్సరం. రైతును మాత్రం ఆదుకునే వాళ్ళు ముందుకు రావాలి. ఇదే మేము మేడంతో కూడా మాట్లాడింది. ఎంఆర్ఓతో కూడా మాట్లాడతాం. టీచర్స్ అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. వాళ్ళ పేరు తర్వాత కొంచెం మల్లన్న గారి దృష్టికి తీసుకుపోండి అన్న. ఇట్లా మేము 10 పొలాలు ప్లస్ మొక్కజొన్న తోటన్న దాదాపుగా నేను నిన్న కురిసినటువంటి ఈ వడగళ్ళ వాన మామూలు కాదు, బీభత్సంగా రాళ్ళు బాగా ఈ మొక్కజొన్న ఇది ఉంది కదా పొలం ప్లస్ ఇవన్నీ పడిపోయినాయి మొత్తం వర్షాలకు. దాదాపుగా మన భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా అన్న నిన్న అయితే కొందరు ఇల్లు మొత్తం ఇళ్ళే లేచిపోయినాయి, రేకులు ఇళ్ళు ఉంటాయి కదా అవి మొత్తం లేచిపోయినాయి. ఇంకొక రైతులు అక్కడ వాళ్ళ చేనులలో కూడా ఉన్నారు. ఇంకా ఇక వీళ్ళు నిన్నట్టుండి మన టీంను సంప్రదిస్తున్నారు, అన్న మీరు రండి మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు అని చెప్పి. అంటే నేను వ్యవసాయ అధికారి ఏవోతోటి కూడా మాట్లాడినా, పొద్దున ఏవోతోటి మాట్లాడినా, నేను వచ్చే ముందే మాట్లాడినా, సార్ నేను వెళ్తున్నా, మీరు పంట నష్టం కంపల్సరీ అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని చెప్పి పంపించారు. అంతా చాలా మంది ఒక 100-200 మంది వచ్చారు. ఇంకా వాళ్ళ పొలాలు ఉన్నారు అందరూ. ఒకసారి అధికారితో మాట్లాడి ఎంత నష్టం జరిగింది, ఏం కథ, భూపాలపల్లి జిల్లా మొత్తం ఎంత జరిగింది, అందులో వరి ఎంత, మొక్క ఎంత, ఇతర పంటలు ఏంటి, ఆ తర్వాత ఎవరెవరు ఇల్లు దెబ్బతిన్నాయి, ఇదంతా అధికారితో మాట్లాడి ఆ డాటా అంతా నాకు పంపిస్తాను. అది పంపిస్తాను మీకు. ఎంత నష్టం జరిగిందని పంపిస్తాను. నేను కూడా పొద్దున మాట్లాడే వచ్చిన, వెళ్తున్నాము, మీరు కూడా ఆఫీసులలో ఉండడం కాదు పొలాలకి వెళ్ళండి అని చెప్పి వచ్చిన. మాట్లాడతారా? ఇక ఒక రైతు మాట్లాడతారు. సార్ నా పేరు గోపినాయక్, వాంకుడత్ గోపినాయక్ సార్. చెప్పండి. అయితే సార్ ఇప్పటికి మీకు చూస్తూనే ఉంటాం మీ వాయిస్ను. ఎన్ని ఎకరాల్లో నాకు 5.5 ఎకరాల్లో 1 ఎకరం కోసుకున్నా, 4.5 ఎకరాలు ఇప్పుడు మనకు దెబ్బతింది సార్. అందులో ఏం వేసినావు? మొత్తం వరి పంటే. వరి పంట మొత్తం రాలిపోయినాయి అన్న వాళ్ళందరూ చూసారు, తీసుకున్నారు. ఏం లేదు 10%. అంటే మనకు మినిమం 30 క్వింటాలు వస్తుంది సార్. అది ఎకరానికి 2320 రూపాయల తోటి లెక్కేసుకున్నా మనకు 70,000 రూపాయల ఆదాయం. అయితే ఇప్పుడు మనం దాంట్లో పెట్టుబడి మనం మినిమం 30,000 దాకా పెట్టి ఉంటాం. మనకు ఇంకొక అవరేజ్ 30-35,000 రూపాయలు 40,000 దాకా మనకు ఆదాయం ఉంటుంది ఎకరానికి. ఇప్పుడు ఆల్రెడీ మనకు 10% మాత్రం కూడా లేదు, 90% మొత్తం నష్టం జరిగింది. అయితే సార్ అయితే సార్ ఒక చిన్న విన్నపం. అయితే ఇప్పుడు ఏ వాళ్ళు ఉన్నారు కదా సార్, ఇప్పుడు మీడియా ముందు వచ్చే వాళ్ళ మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా ఒక 4 సంవత్సరాల నుంచి నాకు జరుగుతున్న విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నా. నేను ప్రతి సంవత్సరం తోట పెడతా సార్, ఈ సంవత్సరం పెట్టలేదు. అయితే నా పక్కన తోట పెట్టని వ్యక్తికేమో డబ్బులు వస్తాయి, నేను మాట్లాడుతున్నా. అయితే అట్లా కాకుండా మీరు కొంచెం ముఖ్యమంత్రి దృష్టికి మీరు తీసుకుపోవాలని ఇంతకుముందు కూడా నేను మాట్లాడినా, మళ్ళీ మీకు ప్రత్యేకంగా తెలియపరుస్తున్నా. ఖచ్చితంగా ఈ గొల్లబుద్ధారం నువ్వు లంబడితండా ఉమ్మడి గొల్లబుద్ధారంలో భారీ ఎత్తున నష్టపోయినటువంటి రైతులకు మెయిన్గా మీరు అన్నయ్య మన భూపాలపల్లి మండలం, గణపురం మండలం 2 మండలాలు తిరిగిన వాళ్ళం మనం పొద్దున్న నుండి. ఇక్కడ దగ్గరలో చికెన్పల్లి, రాంపూరు, గొల్లబుద్ధారం, మన దూదేకులపల్లె ఈ గ్రామాలు పూర్తి చేసుకుంటారు. ఒక 250 మంది రైతులు అయితే మనకైతే కాంటాక్ట్ అయ్యారు. వీళ్ళందరికీ సంబంధించి ఇలా ఏఓలతోటి మాట్లాడుతున్నా. మీరు కూడా కొంచెం దయచేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోమని వీళ్ళంతా విజ్ఞప్తి చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఉంది. తప్పకుండా అదంతా ఏం జరిగిందనేది మొత్తం నాకు పంపి రిపోర్ట్ మీకు పంపిస్తానా ఈ మధ్యాహ్నం కల్లా. ఈ అన్న డైరెక్ట్ ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు ఏమైతే మన జిల్లా ఓకేనా.
మీరు అంతా రండి ఒక ఫోటో టీవీలో మొత్తం వస్తుంది. దగ్గర నిలబడు, లైన్ నిలబడు. దా, నేను ఫోటోలో పట్టవా నేనదా సరే ఒక్క నిమిషం సార్, నేను వచ్చాక మాట్లాడు. ఇంకా చేను పడుతుందా ఆగిపడుతుంది ఆశలు ఎంతసేపు ఫోన్ మాట్లాడు. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.